నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి ట్రిపుల్ సి నస్పూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన రామగుండం సిపి బాధితులకు పోలీస్ స్టేషన్ కి వెళ్తే సత్వర న్యాయం జరుగుతుంది అనే నమ్మకం భరోసా కల్పించాలి సిపి ఎం శ్రీనివాస్ ఆదేశాలు వ్యక్తిగతంగా జరిగిన ఘటనను యూనిఫామ్ కు ఆపాదిస్తూ నీచపు రాజకీయాలు చేయడం రియాజ్ అహ్మద్ మానుకోవాలి ఏఐటియుసి నాయకులు కె స్వామి ఆరెల్లి కోసం హితవు కష్టాల్లో ఉన్న స్నేహితుడికి బాల్యమిత్రుల భరోసా పారాలసిస్ తో బాధపడుతున్న మిత్రుడికి ఆర్థిక సాయం అందించిన స్నేహితులు ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టిన క్రైస్తవులు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గోదావరి ఖని గణేష్ నగర్ లోని ఐరిస్ బ్లూ స్కూల్లో ఘనంగా ముందస్తు వేడుకలు రామగుండం జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం రామగుండం జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీలతో కలిసి పాల్గొన్నారు. రామగుండం వైద్య కళాశాల ఏర్పాటు, జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రస్తుత ఆసుపత్రికి ఉన్న అవసరాలు మొదలగు అంశాలను జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, లాజిస్టిక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించే దిశగా వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ నిర్వహణ చాలా వరకు మెరుగు కావలసిన అవసరం ఉందని, పారిశుద్ధ కాంట్రాక్టర్ను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మేర పారిశుద్ధ కార్మికులతో ఆసుపత్రి పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్యంలో గణనీయమైన మార్పు రాని పక్షంలో అవసరమైతే కాంట్రాక్టర్ను కూడా రద్దు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో కింది స్థాయి సిబ్బంది ప్రవర్తించే తీరును నిరంతరం పర్యవేక్షించాలని, రోగులతో వారి సహాయకులతో సిబ్బంది ఓపికతో ఉండే విధంగా చూడాలని అన్నారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల పనితీరును ప్రతి వారం రివ్యూ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో ఆర్ఎంఓలకు ప్రత్యేక విధులను కేటాయించాలని కలెక్టర్ తెలిపారు. రామగుండం వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రామగుండం మెడికల్ కళాశాలకు అనుసంధానంగా నిర్మిస్తున్న 355 పడకల ఆసుపత్రి నిర్మాణ భవనం సకాలంలో పూర్తి చేయాలని, వచ్చే జూలై నాటికి ఆసుపత్రి భవన నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందించే నాణ్యమైన వైద్యంతో పాటు వారితో సిబ్బంది ప్రవర్తన తీరు కూడా ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. పారిశుద్ధ్య అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, దానికి అనుగుణంగా ఆసుపత్రికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామగుండం జనరల్ ఆసుపత్రి సందర్శించారు. ఆపరేషన్ థియేటర్ రెనోవేషన్, లేబర్ రూమ్ విస్తరణ, పేమెంట్ రూమ్ల విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్, మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని ట్రిపుల్ సి నస్పూర్ పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు.
ఈ మేరకు పోలీస్ స్టేషన్ చేరుకున్న సిపి ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించారు. పోలీస్ స్టేషన్ సి పిటిషన్లను వాటి రికార్డులను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లతో మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, కాలనీ, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. బ్లూ కోట్స్, పెట్రో కారు సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్, కేడీలు, డీసీలు, సస్పెక్ట్ షీట్స్ల ఇళ్లను, పాయింట్ బుక్స్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, మంచిర్యాల రూరల్ సిఐ అశోక్, ఎస్ఐ సుగుణాకర్ ఉన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. వ్యక్తిగతంగా జరిగిన ఘటనను యూనియన్ కు ఆపాదిస్తూ నీచపు రాజకీయాలు చేయడం రియాజ్ అహ్మద్ మానుకోవాలని AITUC కేంద్ర కార్యదర్శి కె స్వామి, RG1 కార్యదర్శి ఆర్ఎల్లి పోసం హితవు పలికారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళా కార్మికురాల విషయం జరిగి 10 రోజులు అయిందని, ఆ ఘటనలో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని తెలిపారు. ఈ ఘటనలో దళిత మహిళ అయినందునే HMS నాయకులు రియాజ్ అహ్మద్ ఆ ఘటనను బూచిగా వాడుకుంటూ నీచమైన భాషను వాడుతూ AITUC యూనియన్ను బదనాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మటి ఎల్లగౌడ్ ఘటనపై AITUC రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచిస్తుందని తెలిపారు. యూనియన్లో మంచి పొజిషన్లో ఉన్న రియాజ్ తమ భాషను మార్చుకొని ఇకపై AITUCపై బురద జల్లాలన్న ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. AITUC, CPI గుండాయిజాన్ని, రౌడీజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని, మా పార్టీలో యూనియన్లో గుండాలు, రౌడీలు లేరని అన్నారు. వ్యక్తిగతంగా రియాజ్కు, మడ్డి ఎల్లగడుకు ఏమైనా కక్షలు ఉంటే చూసుకోండని, దాన్ని యూనియన్కు ఆపాదించవద్దని కోరారు. ఈ ఘటనలో నిజాలు తెలుసుకోకుండా విప్లవ కార్మిక సంఘం నాయకుడు రియాజ్ తోడవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా రియాజ్ ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు. 14వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఒక సంఘటనను ఆధారం చేసుకొని దాన్ని సాకుగా చూపి 10 రోజులుగా AITUC, CPIని అప్రతిష్ట పాలు చేసే కుట్ర జరుగుతున్నది. ఒక వ్యక్తిగత సమస్య మీద
ఒక వ్యక్తిగత విషయం మీద జరిగినటువంటి ఒక పరిణామాన్ని, పరిస్థితిని మొత్తం సంఘానికి, మొత్తం యూనియన్కి, మొత్తంగా పార్టీకి దీన్ని వర్తింపజేసి చిలువలు పలువలుగా అనేక మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మా పార్టీలో, మా యూనియన్లో కూడా దీనిపైన చర్చ జరుగుతున్నది. ఏఐటీసీలో గూండాలు లేరు, సిపిఐలో రౌడీలు లేరు. మా పార్టీలో ఎవరి మీద కూడా రౌడీ సీటు బుక్ అయింది లేదు. మేము సామరస్యంగా, సౌమ్యంగా, అవసరమైతే విప్లవకరంగా కార్మిక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తామే కానీ వ్యక్తిగతంగా గూండాయిజం చేసే సంస్కృతి ఏఐటీసీకి, సిపిఐకి లేదు. గూండాయిజాన్ని ఎదుర్కొన్నదే ఏఐటీసీ, రౌడీజాన్ని ఎదుర్కొన్నదే సిపిఐ. మనకు తెలుసు 70వ దశకం, 80వ దశకంలో ఏం జరిగిందనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి చాలామందికి తెలుసు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఇంటి దగ్గర జరిగింది కాదు, ఆమె ఇంటి మీద కానీ, ఆమె మీద కానీ, వాళ్ళ నివాసం ముందు జరిగింది కాదు. ఇది మధ్యలోని ఇంటి ముందు జరిగింది. అర్ధరాత్రి ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండే వచ్చింది. అది అనుకోకుండా వచ్చిండ్రా, ఆవేశంగా వచ్చిండ్రా, అక్కడ ఒక రకమైనటువంటి గుంపు సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఎలానా పోయి ఎవరైతే కంప్లైంట్ చేసిండ్రో ఒక కుటుంబం పోయి ఆయనను పట్టుకొచ్చిండు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి రావటం, ఇక్కడ వాద ప్రతివాదాలు జరిగి, చిలికి గాలివాన జరిగి, ఆవేశకావేశాలతోటి పొరపాటుగాను, గ్రహపాటుగాను ఒక సంఘటన జరిగింది. ఇది జరిగి ఉండాల్సింది కాదు. దానికి ఏఐటీసీ పరంగా, సిపిఐ పరంగా మేము కూడా చింతిస్తున్నాం. వస్తున్నటువంటి అపోహాలు ఏఐటీసీ, ప్రధానంగా ఏఐటీసీని టార్గెట్ చేయడం జరిగింది. అందులో హెచ్ఎంఎస్ నాయకుడు అందరికంటే ముందుండి అది చేస్తూ ఉన్నాడు. ఒక నాయకునిగా, ఒక సంఘం లీడర్గా ఇంకో సంఘాన్ని బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మడ్డెల్లయ్య గారికి మీకేదైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి తప్ప ఏఐటీసీ యూనియన్కు డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నందున ఏఐటీసీని బదనాం చేయడం, ఏఐటీసీని టార్గెట్ చేయడం అనేది ఒక యూనియన్ నాయకునిగా, ఆయన జనరల్ సెక్రటరీగా కొనసాగుతాను. సీనియర్ లీడరు, వారి భాష కూడా ఒక నాయకునిలాగా భాష లేకుండా ఉందాతనంతో మాట్లాడవలసినటువంటి నాయకుడు ఈ విధంగా ఆ భాష మాట్లాడేది అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ మీద కేసు అయింది. ఇప్పుడు మడ్డెల్లయ్య గారి మీద కేసు అయింది. సప్న ఎందుకు వచ్చింది, మడ్డెల్లయ్య గారు ఎందుకు వేరు, రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి విషయము. ఆమె పిల్లలు, దేవేంద్ర రెడ్డి అనే అటువంటి అయిన పిల్లలు, భార్య వచ్చి ఈ నైట్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారన్న ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద మనిషిగా అనుకొని పోయింది తప్ప వారిద్దరిని కలపాలి, రెండు కుటుంబాల విషయం, కుటుంబాలు ఖరాబ్ అయితే అన్న ఉద్దేశంతో పెద్ద మనిషిగా పోయినటువంటి విషయంలో అది కొంచెము సంఘటన జరిగింది. జరిగినంత మాత్కరణ ఒక యూనియన్ నాయకుడి పైన టార్గెట్ చేసి చేయడం అనేది ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. కూర్చుందాం, రాండి, మీరు యూనియన్ నాయకులు రాండి, మేము యూనియన్ నాయకులుగా వస్తాం, అందరం కూర్చుందాం. ఎక్కడ ఎవరు కూడా మా పార్టీలో కానీ, మా సంఘంలో కానీ తప్పులు జరిగినట్టయితే ఖచ్చితంగా మేము కూర్చుంటాము. మా కార్యవర్గం ఉంటుంది, మా సెంట్రల్ కౌన్సిల్ ఉంటుంది, అందరం కూర్చుంటాము, మాట్లాడతాము. వారిపైన ఏ రకంగా చర్యలు తీసుకోవాలో మా నాయకత్వం తీసుకుంటుంది. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీసీ ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు మోదుల సంపత్, పర్లపల్లి రామస్వామి, ఎంఏ గౌస్, సంఖ్య అశోక్, రాజబాబు, మానాల శ్రీనివాస్, రాజు, ప్రకాష్, భాస్కర్, నకేష్, తిరుపతి, మాటేటి శంకర్, జగన్, బుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి బాల్యమిత్రులు భరోసా కల్పించారు. రామగుండం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 1986-87 సంవత్సరానికి చెందిన 10వ తరగతి స్నేహితులు. పెరాసిస్ వ్యాధితో బాధపడుతున్న తమ తోటి మిత్రుడు మోత్కూరి నాగేందర్కి
వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా ఒకే తరగతి గదిలో కలిసి కూర్చుని చదువుకున్న బాల్యమిత్రులంతా కలిసి వాళ్లలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడంలో ముందుంటానన్నారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రాజబాబు 10,000 రూపాయలు, 1 క్వింటల్ బియ్యం, కందల పోషం 2,000 రూపాయలు, డి శ్రీనివాస్ 25 కిలోల బియ్యంను లింగాపూర్లోని తన స్నేహితుడి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకునే మిత్రులు అండగా ఉండడంతో ఎంతో భరోసాను కల్పిస్తుందని అన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడికి ధైర్యాన్ని కల్పించారు. ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొని సహాయం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూళ్ల రాజనరసయ్య, కత్తిరమిల్ల రమేష్, కందుల సత్యనారాయణ, రాపోలు రవీందర్రావు, సాదల రమేష్, పానిగంటి సత్యనారాయణ, హఫీజ్, అర్సనపల్లి రాజయ్య, ఐతి సత్యనారాయణ, అబ్దుల్ తకీ, భూమేష్, సారయ్య, ఉప్పల్రావు, వెంకటేష్, శ్రీరాములు, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ప్లస్ క్వింటల్ 25 కిలోలు బియ్యం. క్వింటల్ బియ్యము 10,000 రూపాయలు రాజబాబు ఇస్తాను. డీసీను ఒక 25 కిలోలు బియ్యం, నేను ఒక 2,000 రూపాయలు మీకు ఖర్చుల కోసం. అందరం వచ్చేసి వీలైనంత సహాయం చేయాలనుకొని ఓ క్వింటలు 25 కిలోల బియ్యము 12,000 రూపాయలు చెల్లించడం జరిగినది. ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవులు శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను, కోల్కతాలోని జూనియర్ లేడీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ నిరసన చేపట్టి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లోని ఢాకాలో హిందువులపై దాడులు జరగడం దారుణమని అన్నారు. హైదరాబాద్ గాజుల రామారం దైవకృప ప్రార్థనా మందిరం ఫాస్టర్ దైవప్రసాద్పై కొంతమంది యువకులు ఆగస్టు 15వ తేదీ రాత్రి తీవ్రంగా కొట్టి చర్చి అద్దాలు పగలగొట్టి గందరగోళం సృష్టించడం బాధాకరమని తీవ్రంగా ఖండించారు. హిందువులపై, మైనార్టీలపై జరుగుతున్న దాడులు ఆగవని, అందరూ సోదరభావంతో మెలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మైపాల్ రెడ్డి, సల్మాన్ రాజ్, రవిపాల్, థామస్, ప్రభాకర్, సదానందం, ప్రకాష్, జోసెఫ్, జాయ్, ఇజ్రాయిల్, శ్రీనివాస్, పాల్ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీస్ మీద జరుగుతున్న దాడులు, హిందూ సోదరుల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. అలాగే కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన దాడిని, మహిళల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం. అలాగే ఈ దేశంలో కూడా మైనార్టీస్ మీద, క్రైస్తవుల మీద, పాస్టర్స్ మీద జరుగుతున్న దాడులను, హింసను మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులందరూ కూడా హింసను, ఈ విధమైన దాడులను ఖండించాలని కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం. లేదంటే ప్రకృతి విలయాన్ని ప్రజలు చూసి మరి ప్రపంచమంతా కూడా ప్రకృతి విలయానికి బలైపోయే పరిస్థితులు వస్తాయి. న్యాయము జరిగినప్పుడే, న్యాయము నీతి ఉన్నప్పుడే ప్రజలు శాంతిగా, సమాధానంగా ఉంటారు. కాబట్టి దాడులన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాం. దాడులు జరిగిన బాధిత కుటుంబాలకు దేవుడు న్యాయము జరిగించి
వారి హృదయాల్లో శాంతిని కలిగించాలని కోరుకుంటూ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందూ సోదరులపై జరిగినటువంటి అమానుష్యమైనటువంటి దాడులను దైవజనముగా ఖండిస్తున్నాం. అదేవిధముగా మన దేశంలోని కోలకత్తా రాష్ట్రంలో వైద్యురాలైనటువంటి ఆ యొక్క స్త్రీపై చేసినటువంటి భయంకరమైన అఘాయిత్యాన్ని, అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, భారతదేశంలో ఒక స్త్రీ మధ్యరాత్రి ఒంటరిగా దిగినప్పుడు స్వాతంత్రం వచ్చిందని వారు చెప్పారు. కానీ గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఆ స్వేచ్ఛ ఈ రోజున మన భారతదేశంలో సోదరి మనకు లేకుండా పోయింది కనుక తప్పకుండా భారతదేశంలో అధికారులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో స్త్రీలందరికీ తగినటువంటి భద్రతను కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మత గురువులుగా, దైవ సేవకులు ఉన్నటువంటి పాస్టర్ల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అదేవిధముగా దేవుని ప్రజలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మొన్నటి దినమున హైదరాబాదులో గాజుల రామారం అనే ప్రాంతంలో ఒక దైవ సేవకుల మీద తీవ్రంగా మత ఛాందస్వాదులు వారి మీద దాడి చేశారు. వారి మందిరములో వస్తువులను ఇబ్బంది చేసి నాశనం చేశారు. కనుక ఈ సమయమున వీటన్నిటి మేము ఈ పెద్దపల్లి జిల్లా పాస్ అసోసియేషన్ ఉన్నటువంటి దైవ సేవకులము, అదేవిధముగా విశ్వాసం ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలముగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గోదావరికని గణేష్ నగర్ లోని ఐరిస్ బ్లూ స్కూల్లో శనివారం ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల పిల్లలు చిన్ని కృష్ణులు గోపికల వేషధరణతో ముద్దు ముద్దు మాటలతో చిట్టి చిట్టి స్టెప్పులతో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐరిస్ బ్లూ స్కూల్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకలు జరుపుకుంటాము. ఈ చిన్న కృష్ణులతో గోపికలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలంతా చిన్నవాళ్ళైనా వాళ్ళు గోపికలుగా కృష్ణులుగా అలంకరణ వాళ్ళు డ్యాన్స్ చేయడం చాలా ముద్దుగా అనిపిస్తుంది. లయన్స్ క్లబ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా డేగబాబు సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 150 మంది వివిధ గ్రామాల నుంచి కంటి జబ్బులతో బాధపడుతున్న వారు పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 40 మందిని కంటి శస్త్రచికిత్సలకు ఎన్నుకోబడిన వారిని లయన్స్ రేకుర్తి హై హాస్పిటల్ నందు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి లక్షటిపేట పట్టణానికి తీసుకొచ్చారు. వీరికి లయన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ లయన్ మెంబర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి సహకారంతో
పండ్లు అందజేసి వారికి 15 రోజుల పాటు శస్త్రచికిత్సలైన కన్నుకు డాక్టర్లు సూచించిన మేరకు మందులు వాడుతూ తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా వివరిస్తూ కళ్ళ జోడులను కూడా ఉచితంగా లయన్స్ క్లబ్ ద్వారా అందజేస్తామని తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా మరి వెంపల్లి గ్రామంలో మా సీనియర్ లైన్ మెంబర్ లైన్ డేగబాబు గారి ఆధ్వర్యంలో వారు ప్రోగ్రామ్ చైర్మన్గా 2 రోజుల క్రితము మరి ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అందులో దాదాపు 100 నుంచి 150 మంది ఆ ప్రాంతానికి చెందినటువంటి వారు కంటి పరీక్షలు నిర్వహించుకొని అందులో 40 మందిని కంటి శస్త్రచికిత్సకు సెలెక్ట్ చేయడం జరిగింది. వారిని మేము మా లయన్స్ ఐ హాస్పిటల్ రేగుట్టులో ఉన్నటువంటి కరీంనగర్ డిస్ట్రిక్ట్ రేగుట్టులో ఉన్న ఆసుపత్రికి పంపించేసి వారికి ఉచితంగా ఈరోజు కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో ఇలాగా లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి అంధత్వాన్ని నివారించడం అనేది మా లయన్స్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో ఎక్కడైనా సరే కంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి వారు కానివ్వండి, లేకుంటే మీకు కంటి శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్న వారు కానివ్వండి, మా లయన్స్ క్లబ్ సభ్యులను సంప్రదించుంటే తప్పకుండా మీకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. సో ఈరోజు 40 మంది కంటి శస్త్రచికిత్సలు చేసుకొని రావడం ఇక్కడ జరిగింది. సో వీరికి మందులు మరియు అద్దాలు కూడా లయన్స్ క్లబ్ నుంచి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ వారి ఆధ్వర్యంలో 21, 22 తేదీలలో వీళ్ళను స్క్రీనింగ్ చేసి 22 తారీఖు నాడు రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఆపరేషన్లు పూర్తి చేసుకొని ఈరోజు తిరిగి వీరిని గమ్యస్థానాలకు చేర్పించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ లయన్స్ క్లబ్ ఉద్దేశం అందరికీ చూపు, ప్రతి ఒక్కరికి చూపు రావాలనే ఉద్దేశంతో మేము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము. దీంట్లో మా స్వార్థం ఏంటంటే మాకు ఒక తృప్తి, అందరికీ మేము చూపించగలిగినాము. చీకటి అంటే కల్లో పొరలొచ్చిన వారి అందరికీ చూపించగలిగినామనే తృప్తి కోసమే మేము ఇంత ప్రోగ్రామ్స్ ఇవన్నీ అందరికీ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ లైన్ మెంబర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, ప్రోగ్రామ్ చైర్పర్సన్ లైన్ డేగబాబు, కొత్త సురేందర్, లైన్ ఎస్ నాగేందర్ మరియు టెక్నికల్ పర్సన్స్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్ కౌశిక్-హరి లతా దంపతుల కుమార్తె నిశ్చితార్థం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కమాన్పూర్ మండలం రాఘవపూర్ సమీపంలోని రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో కౌశిక్-హరి లతా దంపతుల కుమార్తె నివేదిత నిశ్చితార్థం మణితో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రామగుండం, మంతిని, పెద్దపల్లి ఏరియాల నుంచి వివిధ పార్టీల నాయకులు, పాత్రికేయులు, అభిమానులు, బంధుమిత్రులు అశేషంగా హాజరై నివేదిత మణిలను ఆశీర్వదించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. ట్రిపుల్-సి నస్పూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన రామగుండం సిపి. బాధితులకు పోలీస్ స్టేషన్ కి వెళ్తే సత్వర న్యాయం జరుగుతుంది అనే నమ్మకం, భరోసా కల్పించాలి. సిపి ఎం శ్రీనివాస్ ఆదేశాలు.
వ్యక్తిగతంగా జరిగిన ఘటనను యూనిఫామ్ కు ఆపాదిస్తూ నీచపు రాజకీయాలు చేయడం రియాజ్ అహ్మద్ మానుకోవాలి. ఏఐటియుసి నాయకులు కె స్వామి ఆరెల్లి కోసం హితవు. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి బాల్యమిత్రుల భరోసా. పారాలసిస్ తో బాధపడుతున్న మిత్రుడికి ఆర్థిక సాయం అందించిన స్నేహితులు. ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టిన క్రైస్తవులు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని గోదావరిఖని గణేష్ నగర్ లోని ఐరిస్ బ్లూ స్కూల్లో ఘనంగా ముందస్తు వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.